నా కత్తిలాటల నుంచి వచ్చేసాడు యాదమ్మ రాజుపా. ఈ రోజు కంటెంట్ ఏం తెలుసా అన్న? పెళ్లి అన్న. భార్య భర్తలు పెళ్ళైనప్పుడు ఎట్లుంటారు, పెళ్లి తర్వాత ఎట్లుంటారు? సపోజ్ పెళ్ళైన కొత్తలో సపోజ్ హరి భార్య అనుకో, నేను భర్త. పెళ్ళైన కొత్తలో భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారు. ఫస్ట్ లా ఈడ యాక్టింగ్ చేస్తాడు, ఆమె ఇట్లా యాక్టింగ్ చేస్తుంది. ఇద్దరు యాక్టింగ్ తర్వాత ఎప్పుడు సంవత్సరం తర్వాత బయట పడుతుంది. బంగారం చాయ్ తీసుకొస్తావా? బంగారం అన్నారు కదా, కొంచెం బంగారం చేస్తారా? మా అమ్మ దాచిపెట్టిన అన్ని బంగారం ఉన్నాయి, నీ గురించి తెచ్చినాను అన్ని. అయ్యో మీరు అడిగితే కాఫీ టీకో ఇక్కడి నుంచి కోసుకొని రక్తం ఇచ్చేస్తాను మీకు. లవ్ యూ. ఎందుకే నేనంటే అంత ప్రేమ నీకు? ఏంటో అండి అలా మీ మీద ప్రేమ ఎక్కువైపోయింది. అసలు ఏంటో చాలా మంది మగల మీద ప్రేమ చూపించాను, కానీ మీ మీద ఎక్కువ ఉంది. అంటే ఐ మీన్ మగాళ్ళు అంటే తమ్ముడు అలా అంటున్నాను. అదే డాడీ అన్న తమ్ముడు అలా. ఇప్పుడు మీకు ఏం కావాలి చెప్పండి. నాకు అన్నం తినిపియవా? ఉదయానికి అన్నం ఏంటండి, ఏదైనా కాఫీ అలాంటిది. ఓకే. ఆ లిప్స్టిక్ చూడరు ఎంత ఎర్ర. వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకొస్తారు, రెడీగా ఉన్న నా రాజే. అయినా ఆఫీస్కి అప్పుడే వెళ్ళిపోవాలా, ఇంకా గంట ఆగండి. మా ఆయన ఒప్పుకోవచ్చు. మా సేపు మీ బాస్ ఏంటండి, మీ బాస్ ఏమని ఇస్తాడు? ఒక్కరోజు ఉండిపోండి. అంటే మా బాస్ జీతం ఇస్తాడు కదా, ఆ జీతం చేసే నేను మల్లెపూలు తేవాలి. మీ బాస్ జీతమే ఇస్తాడు, నేను నీకు జీవితం ఇస్తానండి. ఇప్పుడు ఉంటారు చూడండి, ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఉంటారు. అమ్మా నీ ప్రేమ తగలయ్యా. హలో సార్, ఇవాళ వస్తలే సార్ నేను. కొంచెం మా భార్యకు బాగాలేదు, మూడో కడుపు. అరే మూడో కడుపు కాదురా, మూడో నెల. మూడో నెల అయింది, వస్తలే నేను. ఆఫీస్కి వెళ్ళట్లేదుగా? వెళ్తలేదు. ఈ రోజు స్పెషల్ గా మీకు ఏం చెయ్యాలి? ఆమ్లెట్ ఒకటి, ఆమ్లెట్ బాయిల్ ఆమ్లెట్ ఒకటి. పందిని సింహాసనం మీద కూర్చోబెట్టిన పెంట ఎత్తదంట. ఇంకేదైనా రొమాంటిక్ గా అడగండి. రొమాంటిక్ గా అంటే చేపలో పులుసు ఎట్లుంటాయి? చేపల పులుసు తప్పులేదు, ఎక్కడ కూర్చోబెట్టిన అంతే. చేపల పులుసు కావాలి అంతేగా? అవును, మా అమ్మ చూస్తే జాగ్రత్త, సరేనా? చేపలనా? చేపలు కాదు, నాన్న. నేను వంట వండుతుంటా, మీరు టీవీ చూస్తుండే. ఓకే. అయ్యో మా ఆయన చేపలు వండమన్నాడు ఈ రోజు ఇంతెంత. ఏమండి బంగారం, నీకెందుకు బంగారం ఇంత? ఓసే ముసల్దానా, మీ అమ్మ ఒక్క పని చెప్పినా చేయదండి. దాని ముసల్దానికి ఎక్కువైంది దానికి. నువ్వు ఎందుకు బంగారం పోయినావు చెప్పు? నేను ఉన్నా, నీకు వండి పెడతా కదా. అమ్మా కట్టు. అయ్యో నేనంటే ఎంత ప్రేమ అండి. నువ్వు ప్రేమ కాదమ్మా, నా దిల్కి దర్కన్ తుకుడి. దేవుడా, నా భార్యకు దగ్గాలే. నా భార్య నువ్వు ఆడ కూర్చొని నువ్వేం నా చుట్టూ తిరుగుతున్నావు? మీరు బాగుండాలని నేను చేస్తానండి. ఎన్ని జన్మలైనా నేను నీ మొగుడు, నువ్వు నా దర్త. నువ్వు నా పిల్ల, నేను నీ మొగుడు, సరేనా? ఎన్ని జన్మలైనా ఇట్లనే ఉండాలి కలకాలం. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజేషు మాతా. చెట్టు కనబడుతుందిరా, చెట్టు కనబడుతుందిరా వెనకాల. కొన్ని సంవత్సరాల తర్వాత ఎట్లుంటారు భార్య భర్తలు? ఏమే టిఫిన్ కట్టు, ఆఫీస్కి వెళ్తున్నా. జల్దీ వెళ్ళరాదు, 7 అయింది, ఇంకా ఏం చేస్తాం ఇక్కడ? సంవత్సరం నుంచి ఓడబడిసింది ఏం లేదు, ఇప్పుడేం ఓడబడితే వీళ్ళు ఆఫీస్కి వెళ్ళు. ఫస్ట్ ఏమన్నావే? వద్దు ఆఫీస్ వద్దు, ఏమొద్దు అని చెప్పి ఇప్పుడేమో ఓ పనికిరా కూడా ఊర్లో ఉన్నావటే ఇంట్లో ఉన్నావటే ఎందుకు నువ్వు? నీకు ఎక్కువ తక్కువ అవుతున్నావు, అర్థమైందా? దేత్తారిపోసాము గుడి అన్నం కాదు ఫస్ట్. అన్నా అయిందా? కట్టుకున్నా నాకు వచ్చే నాకు అర్థం కాదు. నేను పొద్దుగా లేచి కష్టపడి పొద్దుగా లేసా, చాయ్ తెస్తా, పాలు ప్యాకెట్ తెస్తా, అన్ని తెచ్చి ఇన్ని తెస్తే మంచి 3 పుల్లలు తిని పంది పలిచినట్టు పలుస్తున్నావు. ఏం కష్టం తెస్తా, ఏం తెలుసా నీకైతే? ఉత్తరం పలుస్తున్నా, నీకు ఎవరో పనులు చేస్తాడు? ఆఫీస్కి వెళ్ళు. వచ్చే నేను ఆఫీస్కి వెళ్తే నువ్వేంతో ఉంటావే? వచ్చాయి నోరు మూసుకొని అన్నం టిఫిన్ కూర అన్ని కట్టు. సరే లుంగేడు కట్టవే.
ఏమండి చేయి తగిందండి. మెల్ల కూర్చోటే కాదా ఎవరి మీద దాశ పెట్టి మళ్ళీ గోయినకి రాదు ఎందుకు కోసుకున్నావు పర్రా పర్రా రక్తం కారుతుందండి చూడండి. శరం లేదు చిన్న చేపను గోయినకి రాదా రక్తం లేదు ఏం లేదు ఇట్లా కోసుకోవాలంటే ఎట్లా కోసుకోవాలి చూపిస్తా నన్నే కొడతావా నేను చింపిరానా జన్మ జన్మలు నేను అన్నావు ఇప్పుడు కావాలని కోసి చంపేస్తున్నావా? ఎన్ని జన్మ కాదు ఈ రోజుకి ఎక్కువ ఈ రోజే డైవర్స్ కి సంతకం పెడతా నీకు చదువు రాదు సంతకం ఎక్కడ పెడతావు? అంటే ఏడు ముద్ద ఇంకో ఇంకొకసారి ఇగో నాకేమైనా పనులు చెప్పావా నీలాంటి కట్టుకొని అనవసరంగా తప్పు చేశాను రా ఇలా. నన్నే కొడతావా నన్నే కొడతావా ఇంట్లో కూర్చొని తినేదా నీకెంత ఉంటే ఆఫీస్ పోయి 10 గంటలు కష్టపడతా నాకెంత ఉండాలి ఏమా పక్కింట్లో ఏం లొల్లి అవుతుంటది ఏమైందబ్బా? అబ్బా ఈడ నా మొగుడు. అమ్మా ఏంటమ్మా రక్తం ఏంటమ్మా? అబ్బా ఇంత సింపతి చూపిస్తావు ఒక ఆడదాని మీద అబ్బో నాకు ఇట్లా కోసుకునే మా నా మీద చూపించు సింపతి నువ్వు మగాడివయ్యా నువ్వు తట్టుకోగలుగుతావు ఆడ మనిషి ఎలా తట్టుకుంటుంది? పోనీ యాక్టింగ్ నా సాక్టింగ్ ఇగో నీకేం కాదు నీకేం కాదు. సిగ్గు శరం ఏమైనా ఉందానే ఎట్లా కొట్లాడతారా ఎవరు నువ్వు? నేను మాట్లాడితే కొట్టం కానీ తిట్టం కానీ నా మొగుడు మీరేందుకండి మధ్యలో? ఒకటి అర్థమైందండి మొగుడు పిల్లల మధ్యలో ఏం జరిగినా సర్కస్ కి టికెట్ కొనుక్కొని వెళ్ళి చూసినట్టు చూడాలి గానీ జోకర్ అవుదామని పోవద్దు నాశనం అవుతుంది. కానీ ఒక సొసైటీలు ఉన్నప్పుడు పక్కింటోడికి న్యూసెన్స్ అవుతుంది అని